హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసాక స్నానాలు అయితే చేశారనమాట. చేశాక నేనైతే దోసల పిండితోటి చిన్న చిన్న పునుగులు అయితే వేసేసానండి. దోసల పిండిలో ఏమి కలపలేదండి. మనం దోశలకు ఎలా పిండి రుబ్బుకుంటామో అలా రుబ్బుకున్నాక ఈ పిండిలో అయితే నేను కొద్దిగా సాల్ట్ వేసుకుని సరిపడగా రుసుకు సరిపడగా సాల్టే కలుపుకొని ఇలా అయితే పునుగులు అయితే వేసాను అనమాట. చూడండి, ఈ పునుగులు అయితే ఇలా ఎర్రగా కాగాక మళ్ళీ వేస్తాను, చూపిస్తాను మీకు. దోసల పిండి చూసారు కదా ఎంత పలసగా ఉందో, అయినా కానీ కొంచెం కూడా ఆయిల్ అయితే పీల్చలేదనమాట. ఇలా కొద్దిగా వేసేసుకుంటామేనండి. చాలా అంటే చాలా బాగుంటాయి. దీంట్లోకి కాంబినేషను పల్లీల చట్నీ అయితే ఇంకా అద్దరిపోతుంది అనమాట. ఇంకా నేనైతే అలాగే చేశానమాట. ఇలా కొద్దిగా వేసేసుకుంటే పునుగులు చూసారా ఎంత అవుతున్నాయో, చాలా బాగుంటుందండి. దీంట్లోనే మనం ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, జీలకర్ర, కొత్తిమీర ఇలాంటివి కూడా మనం కట్ చేసుకుని వేసుకోవచ్చు. అల్లం తరుగు అలాంటివి అన్నీ వేసుకోవచ్చండి. కానీ నేను చాలా సింపుల్గా ఒక సాల్ట్ మట్టుకే కలిపేసి వేసాను అనమాట. మనకు కావాలంటే ఇవన్నీ కూడా కలుపుకొని వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇలా వేసుకున్నాక పచ్చిమిరకాయలు, పల్లీలు అయితే వేపేసానండి. ఈ నూనెలోనే వేపేసాను. ఈ వేపేటప్పుడు పచ్చిమిరకాయలు 4 తీసుకుని పునుగుల్లో అయితే పెట్టుకున్నాను అనమాట. అసలు మంటలేవు, చాలా బాగున్నాయి. ఇలాంటి పచ్చిమిరకాయలు పులిహోరలోకి అయితే అద్దరిపోతాయి అనమాట. ఇలా వేపేసుకుని తీసుకున్నానండి. ఈ చట్నీలోకి రుసుకు సరిపడగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా చింతపండు, 2-3 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని సరిపడగా వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ అయితే పెట్టేశానండి. పిల్లలకైతే పెడుతున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎవరికన్నా కావాలంటే అసలు ఏంటనేది ఫుల్ వీడియో అయితే పెడతాను, మీరు అప్పుడు ట్రై చేయండి. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఇలా పచ్చిమిరకాయ కూడా చాలా బాగుందనమాట. మంట అయితే ఏమీ లేదు. ఇలా చట్నీ చేసి ఇంకా పిల్లలకైతే పెట్టేశాను. పిల్లలకు పెట్టేసి నేను కూడా తినేసాను. మా పెద్ద బాబు కూడా చాలా బాగున్నాయి అమ్మ అనేసి చెప్పాడు. మా చిన్నబాబు అయితే ఇంకా తినలేదండి. ఇంకా పడుకుని మంచం మీద అయితే దొలుతున్నాడు. నేను కూడా ఇక్కడ పెట్టుకుని తింటున్నాను. నిజంగా చెప్పాలంటే బయట మనకి ఎలాంటి నూనె వాడతారో తెలియదండి. కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎలా చేసుకుంటే మంచిదనమాట. ఇంకా పిల్లలు హోంవర్క్ అయితే రాసేసారండి. రాసాక పిల్లలకైతే అన్నం వండేసి ఇంకా పొద్దుంది పప్పు ఉందనమాట. పప్పు అనమగా అయితే వండానండి. ఇంకా అదే వేసి పిల్లలకైతే పెట్టేశాను. ఈ పప్పు అనమగా వేసి పిల్లలకైతే పెట్టేశానండి. పిల్లలైతే శుభ్రంగా తినేశారు. పిల్లలు భోజనం చేశాక ఇంకా పిల్లలైతే భోజనం చేశారండి. భోజనం చేశాక ఇంకా మేమైతే ఇంట్లో గిన్నెలు ఉంటే కడిగేసి పడుకున్నాను. బాయ్ బాయ్.